దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో అనేక రాజ్యాలు ఉంటాయండి. గొప్ప గొప్ప సామ్రాజ్యాలే ఉన్నాయి. మనం చరిత్రలోకి వెళ్తే ఈ భూగోళాన్ని పరిపాలించినటువంటి గొప్ప గొప్ప సామ్రాజ్యాలు ఉన్నాయి. ప్రపంచ సామ్రాజ్యాలు అనిపించబడ్డాయి. మొట్టమొదటిగా మనం చూస్తే బబులోను సామ్రాజ్యం ఉంది. బాబిలోన్ ఎంపైర్ అంటారు దాన్ని. దాని తర్వాత మాదియ పారసిక సామ్రాజ్యం, దాని తర్వాత గ్రీకు సామ్రాజ్యం, దాని తర్వాత రోమన్ సామ్రాజ్యం అని గొప్ప గొప్ప సామ్రాజ్యాలు వెలిసినవి. కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించి ఆ తర్వాత ఆ సామ్రాజ్యాలన్నీ అంతమైపోయినాయి. ఆ రాజ్యాలన్నీ కనుమరుగైపోయినాయి అండి. అయితే ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యముకు అంతము లేదు. అది యుగయుగాలు ఉంటుంది. మనుష్యులు ఉన్నంత వరకు, దేవుడు ఉన్నంత వరకు ఆ రాజ్యం నిలిచి ఉంటుంది అని పరిశుద్ధ లేఖనాల ద్వారా మనము తెలుసుకొనగలము. చూద్దాము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనం 3వ లైన్ మనం చూసినట్లయితే, ఆయన రాజ్యము నిత్యము నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క రాజ్యమే నిత్యము నిలుస్తుందంట. దేవుని యొక్క రాజ్యము మాత్రమే నిత్యము నిలుస్తుంది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏమిటి ఆయన రాజ్యము అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో యేసు ప్రభువారు భూమి మీద జన్మించి ఆ తర్వాత ఆయన 33.5 సంవత్సరాలు జీవించి ఒక రాజ్యాన్ని స్థాపించాడు. అదే క్రీస్తు సామ్రాజ్యం, పరలోక రాజ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోక సామ్రాజ్యం అండి. ఈ పరలోక రాజ్యము మాత్రమే నిత్యము నిలుస్తుంది. ఈ పరలోక రాజ్యము మాత్రమే యుగయుగాలు ఉంటుంది. ఈ పరలోక రాజ్యము మాత్రమే శాశ్వత కాలము ఉంటుంది. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడింది. దేవుడే దీనిని రూపించి ఉన్నాడు. దేవుడే దీనిని నిర్మించాడు. కాబట్టి ఇది యుగయుగాలు నిత్యము నిలుస్తుంది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ పరలోక రాజ్యంలోకి మనము ప్రవేశించాలి అంటే మారు మనస్సు పొంది, పశ్చాత్తాపడి, మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిస్మం పొందితే మనం ఆ పరలోక రాజ్యానికి హక్కుదారులు అవుతాము. ఆ పరలోక రాజ్యంలో పౌరులుగా మార్చబడతాం. పౌరులుగా మార్చబడి ఆ పరలోక రాజ్యం ఉన్నంత వరకు నిత్యము మనము దేవుని ఎదుట, దేవుని యొక్క స్థలములో, దేవుడుండు స్థలములో, ఆ పరలోక రాజ్యంలో నివసిస్తాము. మహిమలో, ఆనందములో, సంతోషముతో ఉంటామని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద అనేక రాజ్యాలు ఉన్నాను, అవన్నీ అంతమైపోతాయి. కానీ దేవుడు స్థాపించే రాజ్యము, ఆయన రాజ్యము నిత్యమైనది, స్థిరమైనది. ఆ స్థిరమైన రాజ్యములో హక్కు సంపాదించుకోవాలి. ఆ స్థిరమైన రాజ్యంలో పౌరసత్వం సంపాదించుకుని యుగయుగాలు ఆయనతో ఉండాలని మనం ప్రయాసపడాలి. చాలామంది మనము ఆల్రెడీ ఆ పరలోక రాజ్యంలో హక్కును సంపాదించుకున్నాం. పరలోక రాజ్యానికి వారసులయ్యాం. కాబట్టి ఈ పరలోక రాజ్యంలో చేరు వరకు ఈ విశ్వాసయాత్రను జాగ్రత్తగా కాపాడుకొనుచు, దేవుని యొక్క కట్టడలను, ఆజ్ఞలు, విధులు అనుసరించి నడుచుకొనుచు పరలోక రాజ్యంలో చేరుకుందాం. ఆ నిత్య రాజ్యంలో యుగయుగాలు దేవునితో ఉంది. ఆనందించుదాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.